లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళి అతను బాధితులైనట్లయితే, జనరల్గా ఇప్పుడు చాలామంది బాధితులే ఉంటారు. దాని మీద డబ్బులు సంపాదించి కోట్ల పరగెత్తుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఎక్కువ మంది బాధితులే ఉంటారు. వాళ్ళలో కాలేజీ పిల్లలు, నేను చెప్పి టాబ్లెట్స్ అలవాటు చేసుకున్న వాళ్ళు, ఈ సొల్యూషన్ పీల్చుకొని మత్తుకు గురయ్యేవాళ్ళు, వీళ్ళందరూ బాధితులు. మీరు ఫోన్ చేసిన దాన్ని బట్టి మేము వాళ్ళని తీసుకున్న వాళ్ళు బాధితులుగా అయినట్లయితే వాళ్ళని ఇమ్మీడియట్గా రీఅడిక్షన్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ కొన్ని ప్రైవేట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, ఎరికలపూడిలో అటువంటి చోట. ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్లో కానీ మేము వాళ్ళని జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మాకు ఈ విధంగా వచ్చిన ఫోన్స్ని మేము స్వీకరించి చాలామందిని ఇప్పటికి రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తే స్కూల్ పిల్లలు వాళ్ళు మళ్ళీ 3 నెలలు అక్కడ జాయిన్ చేసిన తర్వాత సరే ఈ మెంటల్గా మళ్ళీ సమాజంలో అందరిలాగా కలిసి జీవించే విధంగా వాళ్ళు తయారు చేసి పంపిస్తే స్కూల్ మానేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళడం, అందుబాటులో ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి. మేము చెప్పిన విషయాలని గమనించారు కాబట్టి ఒకసారి మీ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను గమనించి వాటిని అబ్జర్వ్ చేసి వెంటనే మాకు కానీ లోకల్ పోలీసు కానీ తెలియజేయాలి. అదేవిధంగా మాకు ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ వెబ్సైట్ని కూడా ఓపెన్ చేసి దాంట్లో కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము ఇప్పటి వరకు పెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం దాంట్లో అప్లోడ్ జరుగుతూ ఉంటుంది.